హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ రాజకీయాలన్నీ కూడా చాలా హాట్‌గా కనిపిస్తున్నాయి. ఏపీలో హామీలకు సంబంధించిన అంశం మీద చంద్రబాబు నాయుడు చాలా కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని అమలు చేసేందుకు అసాధ్యం అంటూ కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఎన్నికల్లో వచ్చినటువంటి 6 గ్యారంటీలకు ఇప్పుడు అమలు చేయాలంటే నిధులు లేవని కూడా చంద్రబాబు నాయుడు కరాఖండిగా చెప్తున్నారు. అయితే గత ప్రభుత్వం విధ్వంస పాలన చేసింది, అప్పుల్ని రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని చెప్పేసి వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో అందువల్ల ఇప్పుడు హామీలను అమలు చేసే పరిస్థితి లేదంటూ కూడా చెప్తూ వచ్చారు. ప్రధానంగా ఏపీ మొత్తాన్ని అభివృద్ధి పదంగా, డెవలప్మెంట్ పదంగా చూసే అంశం మీద దృష్టి పెడుతున్నామని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన వైసీపీ ధీటుగా స్పందిస్తూ ఉంది. ఎన్నికల్లో హామీలు అమలు చేయలేమనుకున్నప్పుడు ఎందుకు హామీలు ఇచ్చామంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా టీడీపీని ప్రశ్నిస్తున్నారు. ఏపీ తాజా రాజకీయాలపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఏంటి ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు, ఇక వాటి మీద ఆశలు పెట్టుకోవాలా లేదంటే వదిలేసుకోవాలా? అంటే ఇస్తానంటేనే ఇస్తారా ఇయ్యరా అనేది అనుమానం. ఉమ్, ఇవ్వలేనన్న తర్వాత ఎట్లా ఇస్తారు? కాబట్టి ఎవరికేమి ఆశలు ఉండాల్సిన అవసరం లేదు. ఉమ్, చంద్రబాబు గారు చేసిన ప్రకటనలు రెండు కోణాలు. ఉమ్, ఒకటి రియాలిటీ, పాలిటిక్స్ రెండు. ఉమ్, రియాలిటీ చూసుకున్నప్పుడు చంద్రబాబు గారు చెప్పింది పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఓకే. రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ ఉన్న పరిమితుల రీత్యా ఇప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలకు అదనంగా కొత్త పథకాలు అమలు చేయలేని పరిస్థితి ఉంది. ఉమ్, ఇప్పుడు సంక్షేమ పథకాల్లో ప్రధానమైంది సామాజిక పెన్షన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా దీపం పథకాన్ని ప్రారంభించారు. ఉమ్, మిగతావి సూపర్ సిక్స్ లో ప్రధానమైనటివి జోలికి వెళ్ళట్లేదు. అది నిరుద్యోగ భృతి కావచ్చు, అదేవిధంగా మహిళలకు 18 సంవత్సరాల నిండిన మహిళ ప్రతి ఆడబిడ్డకు ఉమ్, 1500 నెలకు కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, తల్లికి వందనం కావచ్చు. ఉమ్, ఈ 4 పథకాలు సూపర్ సిక్స్ లో కీలకమైంది. ఆర్టీసీ బస్సుగా ఒకటి ఉంది. ఉమ్, ఈ 4ని అమలు చేసే పరిస్థితి ఉందా లేదా అనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేశారు. ఉమ్, అయితే దాంట్లో రెండు అంశాలమైన ఆయన ప్రస్తావించారు. ఒకటి రైతు భరోసా అనేది అన్నదాత సుఖీభావ ప్రోగ్రాం కావచ్చు, ఉమ్, రెండోది తల్లికి వందనం కావచ్చు. అటెంప్ట్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉమ్, ఎందుకంటే అది పాపులర్ స్కీమ్స్, ప్రజలు ప్రభావితం చేసేది. ఆయన మాటల్లో కూడా ఈ రెండు అంటే వచ్చే జూన్ నుంచి అమలు చేస్తారా, ఇంకొంతకాలం ఆగుతున్నది, కానీ ఈ రెండు మాత్రం ఏదో దశలో అటెంప్ట్ చేస్తారు ఉమ్, అనేది కనపడతా ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకొక రెండు కీలకమైనటువంటి నిరుద్యోగ భృతి కానీ, మహిళలకు 1800 రూపాయలు, 18 నిండిన వాళ్ళకి 1500 రూపాయలు అనేది దాదాపు ఎవరు అనే ఒక నిర్ధారణకైతే రావచ్చు. ఉమ్, కాబట్టి మనకున్న ఫైనాన్షియల్ స్ట్రక్చర్ లో పర్ ఇయర్ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల చుట్టూ మన ఆదాయం ఉంటా ఉంది. ఉమ్, దాదాపు ఒక 10-20 వేల కోట్లు, 30 వేల కోట్ల లోపే, 25 వేల కోట్ల లోపే మిగిలే అవకాశం ఉంటుంది. ఉమ్, మిగిలంటే సంక్షేమ పథకాలకు సంబంధం లేదు. ఉద్యోగుల జీతభత్యాలు, అదేవిధంగా మనం చేసిన అప్పులకు వడ్డీలు, ఎమర్జెన్సీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్, వీటికే పోను ఒక 10-20 వేల కోట్లు, 25 కోట్ల వేలు మనకు ఇసులుబాటు ఉంటుంది. ఉమ్, కానీ మనం ఒక్క తల్లికి వందనం లేదా తల్లికి వందనం అటెంప్ట్ చేస్తేనే ప్రభుత్వం చెప్పిన 15-20 వేల కోట్లు వచ్చేస్తుంది. ఉమ్, ఇప్పుడు సామాజిక పెన్షన్స్ అమలు చేస్తున్నారు, దానికి సరిపోతుంది ఆ డబ్బులు. ఇంకా మనకు అప్పు చేసే అవకాశం మనకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం 40-50 వేల కోట్లు పై చేయలేరు. కానీ 50 వేల కోట్ల రూపాయల్లోనే మొత్తం సర్దాలి. ఉమ్, ఇంకా అన్ని అనేది జనరల్ డెవలప్మెంట్, నదులు ప్లస్ రిజర్వాయర్లు అన్ని కూడా కలిపి దీంట్లో వస్తాయి ఉమ్, ఈ 50 వేల కోట్లలోనే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇంతకు మించి లేదన్నాడు. కాబట్టి చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో మనకున్న ఫైనాన్షియల్ స్ట్రక్చర్ రీత్యా ఇప్పుడు ఇచ్చినటువంటి స్కీమ్స్ అదనంగా ఏమీ ఇవ్వలేని పరిస్థితి ఉంది, ఉమ్, కుదుట పడితే చూద్దామన్న మాట పర్ఫెక్ట్లీ కరెక్ట్. అయితే ఇక్కడెక్కడ రెండో కోణం రాజకీయ కోణం కదా. ఉమ్, రాజకీయ కోణం కానీ చంద్రబాబు గారు నిజాయితీగా లేని నిజం చెప్పాడు. నిజం చెప్పింది, దాని వెనకాల నిజాయితీ లేదు. అదేంటి ప్రధానమైంది? నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 14 నుంచి 19 వరకు మేము బాగా పరిపాలించాం. 19 నుంచి డెవలప్మెంట్ కొనసాగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసేశాడు, ఉమ్, లక్షల కోట్ల అప్పు చేసేశాడు, కాబట్టి మేము సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాం అన్నాడు. ఇది నిజాయితీ చేయడం మాట అయితే కాదు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదా నేను దాని జోలికి వెళ్ళట్లేదు, మీకు బాగుందా లేదా జోలికి వెళ్ళట్లేదు. కానీ మీరు సంక్షోభం మరియు విపరీతమైన అప్పుల కారణంగా సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాము ఉమ్, అంటే ఎక్స్టెండ్ చేయలేకపోతున్నాం అన్నాడు. ఇది కరెక్టే కావచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట అన్నప్పుడు మీరేమన్నారు? ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇదే. ఇంకొంచెం క్లారిటీ చెప్పాడు, మీకన్నా క్లారిటీ చెప్పాడు. ఉమ్, తన ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేస్తూ మనం ఇప్పుడు వరకు అమలు చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగించాలంటే కూడా 70 వేల కోట్లు అవుతున్నాయి, ఇంకా పెరిగే తప్ప తగ్గేది కాదు,
కాబట్టి ఎలాంటి ఎసులుబాటు లేదు. బహుశా ఉంటే నాకన్నా సంక్షేమ పథకాలు ఇచ్చేవాడు ఇంకెవడున్నాడు? ఉమ్, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పింది. కాబట్టి ఇంతకు మించి నేనేమి చేయలేను. ఉమ్, ఇంతకు మించి చేయలేము. అదే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 పేరుతో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల అమలు సాధ్యం కాదు. ఎలా సాధ్యం కాదంటే మనకున్న బడ్జెట్ ఎంత? ఆయన చెప్పిన బడ్జెట్ ఎంత అవుతుంది? మనకున్న అవకాశాలేంటి? అప్పులేంటి? అవకాశాలేంటి? లెక్కలేసుకొని కనీసం చంద్రబాబు గారు హామీలు అమలు చేయాలంటే 1,00,000 చిల్లర కోట్లు కావాలి అదనంగా. ఉమ్, ఎక్కడి నుంచి వస్తుంది? ఆచరణలో సాధ్యం కాదు. మనం చేసిన పథకాలు అమలు చేయడమే కానా కష్టం అయిపోతా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు చెప్పిన మాట. ఓకే. ఇప్పుడు మీరు అదే మాట గెలిచిన తర్వాత సాధ్యం కానప్పుడు చెప్తున్నారు. ఎవరు దూరదృష్టి కరెక్ట్? ఉమ్, ఎవరు విజనరీ? ఉమ్, ఎలక్షన్ ముందే చెప్పాలి కదా. పైపెచ్చు చంద్రబాబు గారు ఏమన్నారు? ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట అన్న వెంటనే నీకేమీ తెలియదు, నువ్వు కాడు వదిలేసినావు, నువ్వు బాధ్యత నుంచి వదిలేసినావు, నీ వల్ల కాదు, చేతులెత్తేసినావు, నేను చేతి చూపిస్తాను, ఉమ్, నాకు 15 ఏళ్ళ అనుభవం ఉంది ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళ ప్రతిపక్ష నాయకుడు ఉంది, సంపద సృష్టి ఎలా తెలుసు, నీకు అప్పులు చేయడం బటన్ నొక్కడం తప్ప నీకేమి చేత కాదు, నాకు అన్నీ తెలుసు, కాబట్టి నేను చేసి తీరుతాను అన్నాడు. ఉమ్, కానీ ఆ రోజు జగన్ గారు సాధ్యం కాదు, ఇంతే మన బడ్జెట్ అన్నప్పుడు దాన్ని ఎటకారం చేసి దాన్ని విమర్శించాము. ఇప్పుడు అదే మాటలు మీరు మాట్లాడితే అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఓకే. విషయం కరెక్టే, కానీ ఆ రోజు ఇంత భిన్నంగా మాట్లాడినారు. ప్రధానంగా ఆయన 2 చెప్తున్నాడు. సంక్షోభం ఉమ్, ఒకటి. ఎలక్షన్కి ముందు మీరు ఈ సంక్షోభం అనే పదం వాడకుండా రాష్ట్రం పెద్దగా అభివృద్ధి చెందట్లేదు అనే పదాలే వాడుంటే ఈరోజు సంక్షోభంలో కనబడతాను కాబట్టి చేయలేకపోయినాం అంటే అర్థం ఉంది. ఉమ్, 14 లక్షల కోట్ల రూపాయలు ఆ రోజు అప్పు ఉందని మీరు నమ్మారు, చెప్పారు. ఇప్పుడు 20 లక్షల కోట్ల అప్పుగాని ఉంటే ఎస్ కరెక్టే, మనం అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చేసింది, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అని అనుకోవచ్చు. ఉమ్, ఈ రెండు ఉల్టాగా ఉన్నాయి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు రాష్ట్రం విధ్వంసం అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల తర్వాతనే స్టార్ట్ చేశారు. అమరావతి విషయంలో 3 రాజధానుల రోజు నుంచే స్టార్ట్ చేసేసారు. ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మీరు ముందే చెప్పారు, మీ నోట్లో ఉంది. అంటే నిజానిజాలు పక్క జోలికట్లా మీరు చెప్పిన మాట్లాడతారు. ఉమ్, మరియు 14 లక్షల కోట్ల రోజు మీరు చెప్పారు, ఈ రోజు 6,70,000 కోట్లు అధికారికంగా చెప్పారు, 9,70,000 కోట్లు అనధికారికంగా చెప్పారు. ఏదైనప్పటికీ కూడా మీరు బ్రాడ్ గా చెప్పిన దానికన్నా 4 లక్షల కోట్లు తక్కువ తప్ప ఎక్కువ లేవు. ఓకే. మీరు ఆ రోజు చెప్పిన ప్రచారణ కన్నా అప్పులు తక్కువ. మీ రోజు ఆ రోజే ధ్వంసం అయిపోయిందని మాట్లాడినారు. ఉమ్, మాట్లాడినప్పుడు ఈ రోజు కొత్తగా ఆ 2 కారణాలతో మేము చేయలేకపోతున్నాం అన్నప్పుడు అప్పుడు గుర్తుంది కదా, అప్పుడేం చెప్పుండాలి? ఉమ్, హామీల అమలు. జగన్ 5,000 ఇస్తానంటే వాలంటీర్కి నేను 10,000 ఇస్తాను, జగన్ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తే నేను 4,000 ఇస్తాను, జగన్ రైతు భరోసాను 15,000 రూపాయలు అది కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిపిస్తానన్నాడు, నేను 20,000 రూపాయలు ఒకటిగానే ఇస్తానన్నావు. ఉమ్, ఇవన్నీ ఆ రోజు చెప్పినప్పుడు ఈ రోజు ఆ రోజున్న దానికన్నా బెటర్గా ఉన్నప్పుడు అమలు చేయాలి కదా అనే చర్చ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పిన విషయాలే ఈ రోజు ఆయన మాటలకు విలువ లేకుండా పోతా ఉంది. ఆ మాటలని ప్రజలు నెగిటివ్ గా తీసుకుంటారు. అయితే ఒకటి గుర్తించాడు, ప్రజల్లో ఇంకా ఇట్లే పెరుగుతూ ఉంటే ఈ రోజు చేయపోతాడా రేపు చేయపోతా అంటే మనకు మెడలు చుట్టుకుంటుంది. కాబట్టి అందుకోసమే ముందే చెప్పేశాడా? ఆ ముందే చెప్పడం వల్ల ఇంకా 4 ఏళ్ళు ఉంది, కోరిక పోతుంది కదా ఫస్ట్. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకు నేను డిబేట్కి వస్తానని చూస్తాను, ట్రై చేస్తానంటే మీకు ఒక చిన్న ఆశ వస్తుంది కదా, వస్తారులేని. నేను రాననేసి మీరు ప్రశాంతంగా ఉంటారు, వేరే వాళ్ళు చూసుకుంటారు కదా. అవునవునవును. ఉమ్, ఉమ్, కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా అదే. కాబట్టి వేరే వాళ్ళు చూసుకున్నారంటే వేరే ప్రభుత్వాన్ని అయితే మార్చలేరు కదా, ఈ 5 ఏళ్ళు భరించాల్సిందే కదా. అంటే మీకు ఆ అవకాశం ఉంది కాబట్టి వేరే అనలిస్ట్ పెట్టుకుంటారు, వాళ్ళకి అవకాశం లేదు కదా, 5 ఏళ్ళు భరించాల్సిందే. పాయింట్ ఏంటంటే మౌనంగానే ఉంటారు, ఇంకా సాధ్యం కాదు, గిట్టుకుంటానో ఉమ్, ఉంటారు అనేది. వారు పొలిటికల్ గా చూసినప్పుడు అది కొంచెం కరెక్టే. కాదు ఇంకొక అడుగు ముందుకేసి నేను ఆ రోజు మీకు మాట ఇచ్చాను, ఇచ్చుండాల్సింది కాదు, ఇది పరిమితి అనే సంజయ్ అన్న చెప్పుకుంటే కొంచెం విలువ వచ్చి ఉండేది. ఉమ్, జగన్మోహన్ మీద నెట్టేసి సంబంధం లేని విషయాల్ని మీరు ఇప్పుడు దానికి భిన్నంగా మాట్లాడితే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఎన్నికల్లో విపరీతంగా హామీలు ఇవ్వడం వల్ల, ఆచరణ సాధ్యంగా హామీలు ఇవ్వడం వల్ల ఒకటి, జగన్ దాని పదే 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 ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చంద్రబాబు గారు హామీలు ఇస్తున్నాడు, అది ఆచరణలో సాధ్యం కాదు అని ఆయన మేనిఫెస్టో కన్నా మీ మేనిఫెస్టో ఎక్కువ తిరిగినాడు. ఉమ్, కాబట్టి మేనిఫెస్టో చుట్టూ మీకు గుర్తుంటే 2014లో సంపూర్ణ రుణమాఫీ సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు. కానీ అంత పాపులర్ కాలాది. కానీ ఈసారి ఎందుకు పాపులర్ అవుతుందంటే జగన్ ప్రతి ఓటర్కి అదే చెప్పినాడు, చంద్రబాబు హామీలు ఇవి, ఇది ఆచరణ సాధ్యం కాదు. దానివల్ల ఆయన ఆ రోజు నష్టపోయినచ్చు, కానీ ప్రజల చెవుల్లో రింగమని మారుబ్రోగుతూ ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోని పక్కన పెట్టడానికి లేదు, ప్రజలు ఫిక్స్ అయిపోయారు
చంద్రబాబు ఇస్తారన్నాడు, జగన్ సాధ్యం కాదన్నాడు. ఈ రెండు రిజర్వ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇచ్చినాడు అనుకో చంద్రబాబు ది బెస్ట్ అనుకుంటారు. ఈకపోతే ఆ రోజు చెప్పాడు పిల్లోడైనా నీకన్నా మోసం చేయలేదనే అభిప్రాయం వస్తుంది. కాబట్టి రాజకీయంగా ఇది ఇబ్బంది. బట్ చంద్రబాబు గారు ఇంకా ఆచరణ సాధ్యం కాదు కాబట్టి దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధపడినట్టుగా దీన్ని బట్టి మనకు అర్థం. ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎందుకు పదే పదే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని తక్కువ చేసి మాట్లాడటమో ఇంకోటో జరుగుతూ ఉంటుంది ప్రధానంగా. ఈ హామీలు ఇవ్వలేమన్నప్పుడు కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఈ డబ్బు ఏదైతే ఉందో లేదంటే కేంద్రం ఇస్తున్నటువంటి దాన్ని అన్నింటినీ మేము అభివృద్ధి కోసం ఖర్చు పెడుతూ ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు పథకాల కోసం ఖర్చు పెట్టట్లేదని చెప్తూ వచ్చారు నిన్న చంద్రబాబు నాయుడు గారు. అంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఇటీవల 5 ఏళ్ళలో వచ్చినటువంటి నిధులన్నీ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు కేవలం వాటి కోసమే ఖర్చు పెట్టారు అంటున్నారు. మరి ఈ ఏడాదిలోనో ఈ 8 నెలల్లోనో 1,00,000 కోట్ల రూపాయలు ఏమో అప్పు చేశారని చెప్పేసి వాళ్ళే అధికారికంగా ప్రకటించారు. ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయి? పెట్టుబడులకు సంబంధించో లేదంటే అమరావతికి సంబంధించో ఇంకేమైనా వెళ్ళాయా? ఎందుకంటే సంక్షేమ పథకాలను ఎటు అమలు చేయట్లేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు గారు నేను ఇయ్యలేకపోతున్నానని చెప్పిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు? ఏదో మొత్తం మీద మంచో చెడ్డో కానీ జగన్ చెప్పిన మాటని మీద నిలబడ్డా అనుకుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పిన పథకాలు అమలు చేసినాడు, ఈయన 6 నెలలకి ఇవ్వలేనంటున్నాడని బేరీజ్ వేసుకుంటారు కదా. ఆ బేరీజ్ వేసుకునే దానికి విరుగుడుగా ఒక 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 లాజిక్ వాడుతున్నారు. అదేంటంటే జగన్ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా జనానికి ఇచ్చేసినాడు కాబట్టి ఆయన ఇచ్చినట్టుగా మీకు కనపడింది. కానీ నేను వచ్చినట్టు ఇప్పుడు వచ్చినట్టుగా డబ్బులు ఇచ్చేస్తే రాష్ట్రం కుంటుపడిపోతుంది కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను అనే లాజిక్ వాడుతున్నాడు. నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి వచ్చిన డబ్బులన్నీ రాష్ట్ర సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల సమస్య కాదు. ఆయన ఇచ్చింది మొత్తానికి కలిపి 60,000 కోట్ల రూపాయలు విలువైన సంక్షేమ పథకాలు. మనం 1,00,000 కోట్ల రూపాయలు మనం ఎక్కువ హామీ ఇవ్వడం వల్ల అమలు చేయలేకపోతున్నాం. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలకి ఇచ్చేయడం వల్ల సమస్య కాదు. మనం ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చాం. ఆయన 60,000 కోట్లు విలువైనటువంటి సంక్షేమ పథకాల హామీ ఇస్తే మీరు 1,20,000 కోట్లు హామీలు ఇచ్చారు, ఇంకా ఎక్కువ ఇచ్చారు. కాబట్టి మీరు ఎక్కువ మోతాదు ఇవ్వడం వల్ల సమస్య తప్ప జగన్ లాగా పంచడం కాదు. ఉదాహరణకు రైతు భరోసా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు అన్నాడు, కానీ 12,500 రూపాయలు అన్నాడు సంవత్సరానికి. మొత్తం మీద 4 ఏళ్లకు గాను దాదాపు 50,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను, రైతుకు భరోసాకి ఇస్తానని చెప్పినాడు. ఆచరణలో ఆయన ఏం చేసినాడు? 13,500 ఇచ్చాడు. ఎట్లా ఇచ్చా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో పాటు ఈయన ఒక 7,500 వేసుకుని 13,500గా ఇచ్చినాడు. ఈ పంచడం ఎట్టవుతుంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని తన హామీని మెర్జ చేసుకొని తెలివిగా వ్యవహరించాడు. రైతుకు ఎంతో కొంత ప్రయోజనం ఉంది, కేంద్ర డబ్బా రాష్ట్ర డబ్బు కాదు. మరి మీరు కూడా ఇవ్వండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 3 దఫాలుగా ఇచ్చేసింది డబ్బు 6,000 రూపాయలు. మీరు కూడా జగన్ లాగా 6,000 వచ్చి 12,000 వచ్చి ఉంటుంది కదా. వచ్చింది కదా, మీరు పంచలేరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి వచ్చిన ప్రతిదాన్ని పనిచేసాడు అనేది అబద్ధం. ఆయన పనిచేశాడు కాబట్టి చేసినాడని కాదు. ఆయన కన్నా మీరు ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చారు కాబట్టి మీరు చేయలేకపోతున్నారు. రెండు, జగన్మోహన్ రెడ్డి అన్ని పనిచేయడం. నేను రైతు భరోసా చెప్పాను, అదే విధంగా కొన్ని స్కూల్ డెవలప్మెంట్ కానీ ఇట్లాంటి చాలా వచ్చాయి. అవన్నీ జనానికి పంచలేదే, డెవలప్మెంట్ కే వాడాడు. ఇప్పుడు పోలవరం డబ్బులు ఉన్నాయి, ఎవరికి పనిచేసినారు? పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, పోలవరం డబ్బులు ఖర్చు పెట్టారా, బయటకి ఇచ్చేసినారా? కాబట్టి అది ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం వేరే వారు. ఇప్పుడు చంద్రబాబు గారికి చేయింది ఏంది? అయితే అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు లోను ఇంకా ఇస్తుందని హామీ ఇచ్చింది, జరుగుతుంది ప్రాసెస్. ఇస్తుంది, కంతుల వారిగా ఇస్తుంది. అదేవిధంగా నాబార్డ్ నుంచో ఇంకో దానికి అక్కో నుంచి ఇంకో 11,000 కోట్లు తెచ్చుకునే పనిలో ఉన్నారు, ఇంకా విశాఖపట్నానికి 10,000 కోట్ల రూపాయలు ఎంతో ప్యాకేజ్ ఇచ్చారు, అది కూడా ఇవ్వాల. కాబట్టి దీన్ని నేను ఆ జగన్ లాగా వాడినాను. ఇంక వాడేది సంవత్సరం మొదటి ఫైనాన్స్ ఇయర్ పూర్తయ్యే లోపల, అంటే చంద్రబాబు గారు 1 ఇయర్ పరిపాలన అయ్యేంత వరకు ఈ 3 ఖాతాల నుంచి రూపాయి రాదు ప్రభుత్వానికి. ఇంకా మళ్ళీ వస్తాయి, మెల్లిగా వస్తాయి. వాళ్ళు ఇచ్చేసినట్టు ఈయన దానికి ఖర్చు పెట్టినట్టు ఎందుకు? ఆ డబ్బులే ఇంతవరకు రాలేదు. వచ్చే డబ్బుల గురించి మనం మాట్లాడదాం. ఈ మొత్తం పాయింట్ నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు గారు 2 గెస్ చేశాడు. ఒకటి, మనం ఇట్లే గమ్మున ఉంటే ప్రజలు ఆశలు పెంచుకొని మనం మెడ చుట్టుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఇవ్వలేని అంటున్నాడు, ఇవ్వలేని అనగానే జగన్ మేలు కదా అని జనం అనుకుంటారేమో. కాబట్టి దాన్ని ఇరుగుడు కోసం జగన్ అనే వ్యక్తి వచ్చిన డబ్బులు పనిచేసినాడు, నేను అట్లా చెయ్యను, డెవలప్మెంట్ పెడతాను అంటున్నాడు. సమస్య, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు పెడతానంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు మీకు ఇచ్చిందని జనానికే పోయినాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అప్పులు తీసుకొస్తున్నారు, ఇంతవరకు 1 పైసా రాలా. దాన్ని రాకుండా ఖర్చు పెట్టలేదని మీరు ఎట్లా చెప్తారు? ఖచ్చితంగా అమరావతి డబ్బులు అమరావతి పెట్టాల్సిందే, పోలవరం డబ్బు పెట్టాల్సిందే, అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్. ఇట్లాంటి డబ్బులు జగన్ ఉన్నప్పుడు కూడా వాటికే అయినాయి. దానికి వచ్చే డబ్బులు దీనికి పెట్టలేడు. కానీ ఖాతాలు ఇప్పుడు గ్రామీణ రోడ్ల డెవలప్మెంట్కి వచ్చి ఇట్లాంటివి డైవర్ట్ చేసినచ్చు, మళ్ళీ చేస్తుండొచ్చావు. కానీ కీలకమైన అప్పులు ఆ విషయాల్లో వాళ్ళు చేసింది. ఈయన సంజాయిషీలో భాగంగా ఇవన్నీ ఎక్సైజ్ చేస్తున్నాడు. ఆమె ఏ మేరకు జనం నమ్ముతారో చూడాలి.
ఓకే. ఓకే. ఏంటి టీడీపీకి సంబంధించి సీనియర్ల స్వరం మారిందా? లేకపోతే సీనియర్లు అందరూ వ్యతిరేకం అవుతున్నారా? మొన్నటిదాకా డిప్యూటీ సీఎం పదవికి సంబంధించి లోకేష్‌కి ఇవ్వండని జెప్పేసి ఒక వర్గం అంతా చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు కొంతమంది సీనియర్లు ఎలా ఇస్తారు? అది ప్రజాక్షేత్రంలో గెలిచి తీసుకోవాల్సిన అవసరము అని జెప్పేసి స్పీకర్‌గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్నారు. మరొక సీనియర్ నేత గోరంట్ల బుచ్చే చౌదరి అయితే ఆల్రెడీ ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు గదా! ఇంకో సీఎం అవసరమేముంది అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు సీనియర్లు అందరూ కూడా లోకేష్‌కి వ్యతిరేకంగా ఉండి మాట్లాడుతున్నారా? లేదంటే ఆయన్ని డిప్యూటీ సీఎం అవ్వకూడదని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? రాజకీయ పార్టీ నాయకులు ఒక వ్యాఖ్య చేస్తున్నారంటే దానికి విస్తృత అర్థాలుంటాయి. హ్మ్. లోకేష్ గారు మొన్న ఒక ప్రకటన చేశారు కదా! మనం కూడా మాట్లాడుకున్నాం. హ్మ్. ఒక్కొక్కరికి 2 సార్లు లేదా 3 సార్లే అవకాశం ఉండాలి. హ్మ్. హ్మ్. తర్వాత అంతకన్నా మించిన బాధ్యతల్లోకి పోవాలి తప్ప ఆ బాధ్యతలోనే ఉండడానికి లేదు హ్మ్. అనేది ఆయన చెప్పింది. హ్మ్. అవి ఆ ఎఫెక్ట్ బాగానే తగిలినట్టుంది. వాళ్ళకా? అంటే ఇప్పుడు బ బుచ్చయ్య ఆ! చౌదరి గారికైనా ఇంకెవరికైనా ఇప్పుడు మీరు పేర్లు చెప్పిన వాళ్ళందరికి కూడా ఈ 2 టర్మ్స్, 3 టర్మ్స్ అయిపోయినాయి. హ్మ్. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అంతకన్నా పైకి యాడికి పోవాలి? హ్మ్. యాడికి పోయి దానికి స్కోప్ లేదు. లోకేష్ గారికి కూడా ఆయన చెప్పిన లెక్క అయిపోయింది. హ్మ్. చంద్రబాబు నాయుడు గారికి కూడా అయిపోయింది. హ్మ్. 2 సార్లు, 3 సార్లు అనేది. అంటే వాళ్ళిద్దరు కానీ తప్పితే లోకేష్ మిగతా వాళ్ళందరిని మార్చొచ్చు. కాదు. లోకేష్ గారు కూడా కట్టుబడి ఉంటాడు. ఎట్ట హ్మ్. కట్టుబడి ఉంటాడు? హ్మ్. 2029 ఎన్నికల్లో మళ్ళీ గెలిచారనుకోండి హ్మ్. తెలుగుదేశం పార్టీ. హ్మ్. హ్మ్. మళ్ళీ మంత్రి అవ్వడానికి ఆయన చెప్పిన సూత్రం ఒప్పుకోదు. ఆయన మంత్రి కాడు కదా! మళ్ళీ ముఖ్యమంత్రి కదా అవుతాడు. అవును. హ్మ్. హ్మ్. లోకేష్ గారి వరకు. హ్మ్. చంద్రబాబు గారు ఏ బాధ్యత తీసుకోడు కదా! హ్మ్. లోకేష్‌కి ముఖ్యమంత్రి చేయడం కంటే కేంద్రానికి పోతే పోవచ్చు. లేకపోతే రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే. వెనక నుంచి నడపొచ్చు. హ్మ్. కానీ వాళ్ళిద్దరికీ ఆ సూత్రం కరెక్ట్‌గానే వాళ్ళకి సేఫు. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పిన సీనియర్ లీడర్‌లకి అంతకన్నా ఎక్కువ కావాలంటే ఏం చేయాలి? ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఇస్తారా? ఇవ్వరు కదా! లోకేష్ గారికి ఉన్న వెసులుబాటు వాళ్ళకి లేదు కదా! హ్మ్. కాబట్టి లోకేష్ గారు ఈ సూత్రం 2 సార్లు, 3 సార్లు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే సూత్రం ఏదైతే పెట్టాడో హ్మ్. అది కొంచెం బాగానే తగులునట్టుంది. హ్మ్. ఆ తగిలింది కాబట్టి కొద్దిగా దాని ఎఫెక్ట్ డైరెక్ట్‌గా మాకంటారా? అంటే అంటే బుచ్చే చౌదరి గారైతే పాపం ఆయన మంత్రివర్గంలో స్థానం వస్తదని చాలా ప్రయత్నించాడు. కానీ ఆయనకి కొంత అదేమంటారు గడ్డు నిరాశే కాలం అనుకోవాలా? లేకపోతే ఏదో అది. హ్మ్. ఇంకా ఏదైనా సరే ఇంకా ఆయనకిస్తారని మనం ఆశించలేము. హ్మ్. హ్మ్. బట్ సీనియర్‌లుగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ 2 సార్లు, 3 సార్లు అనే ప్రతిపాదన 2, హ్మ్. 3 దఫాలుగా పైనొద్దంటున్నారు గదా! హ్మ్. దాని పట్ల వ్యతిరేకంగా ఉంటారు. లేదా ఇంకొక మాట ఏం చేస్తారంటే, ఆ ప్లేస్‌లో తన రాజకీయ వారసుడికి గ్యారంటీ ఇస్తే మౌనంగా ఉంటారు. హ్మ్. హ్మ్. కాబట్టి ఇవన్నీ వ్యూహ ప్రతివ్యూహాలే. నువ్వు ఒక మాట కాబట్టి డైరెక్ట్‌గా ఉప ముఖ్యమంత్రి అవి గాదు. హ్మ్. అసలు విషయాలు వేరే ఉన్నాయి. హ్మ్. ఆయన చేసిన ప్రతిపాదన కారణంగా మన కుర్చీ పోతుంది. హ్మ్. ఆ కుర్చీ ప్లేస్‌లో కోపమొస్తుంది. ఆ తర్వాత పోనీ మళ్ళీ లోకేష్ గారు మాట్లాడి, దానికేముందిలెండి మీ వారసుడు, మీ కొడుకో రాజకీయ వారసుడు వాళ్ళకే ఇస్తాంలే ఆ సీటు. వాళ్ళనే అడ్జస్ట్ చేస్తాంలే అని హ్మ్. చెప్పినా మళ్ళీ సర్దుకుంటారు. కాబట్టి ఇవి కొనసాగుతూనే ఉంటాయి. ఓకే. 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 అయోధ్య రామరెడ్డి గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు సార్. ఆయన రాజీనామాకు సంబంధించి ఏదైతే వస్తున్నటువంటి వార్తలను ఆయన ఖండిస్తూ వచ్చారు. నేను రాజీనామా ఏం చేయట్లేదు. వైసీపీలోనే ఉంటా అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే దానికంటే కొంత ఆయన పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద కూడా స్పందిస్తూ వచ్చారు. చిన్న చిన్న పొరపాట్లున్నాయి, చిన్న చిన్న తప్పులున్నాయని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం వైసీపీకి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులపైన, వైసీపీలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న లోపాలపైన. ఏంటి ఇవన్నీ సరిచేసుకునే అవకాశం ఉంటుందా? దాంతోపాటు విజయసాయిరెడ్డి గారి రాజీనామాకి సంబంధించి ఆయన కూడా స్పందించారు. విజయసాయిరెడ్డి గారి రాజీనామాకి సంబంధించి ఒక కారణం ఉంది. అది ఆయన సొంతగా తీసుకున్నటువంటి నిర్ణయము. జగన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి వివరణ ఏంటి అనేది కూడా చేస్తాము. ఆ తర్వాత పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులతో కూడా సమావేశం జరుపుతామని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. ఏమైనా చెప్తారా దీనికి సంబంధించి? అయోధ్య రామిరెడ్డి గారు సౌమ్యుడు. హ్మ్. హుందాగా ఉంటాడు. ఆయనెప్పుడు ఆహ్, మీ మీడియా ముందుకు రాడు. అవును. హ్మ్. వ్యాపారవేత్త కూడా ఆయన. హ్మ్. 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 సహజంగా ప్రతిసారి అయోధ్య రామిరెడ్డి పేరు చెప్తున్నారు. కారణం ఏంటంటే వ్యాపారస్తుడు కాబట్టి హ్మ్. ప్రభుత్వాలు ఏమైనా బెదిరించి, గిదిరించి ఏమన్నా లాక్కుంటారా అనే చర్చ నడిసింది. హ్మ్. జనరల్‌గా నమ్మకమైన మనస్తత్వం ఆయనది. ఎక్కువ మాట్లాడడు. హ్మ్. అనివార్యమై మీడియాలో వార్తలొచ్చింది కాబట్టి చెప్పకపోతే ఆహ్, చ ని జరుగుతున్న ప్రచారమే నిజం అవుతుందని బహుశా ఓపెన్ అయ్యింట. మామూలుగా మీడియాతోనే మాట్లాడ్డు ఆయన ఎక్కువగా. హ్మ్. హ్మ్. ఇట్లా ప్రచారం జరిపినప్పుడు మౌనంగా ఉంటే కూడా మౌనం అర్ధంకారం అనుకున్న చర్చ వస్తుంది కాబట్టి ఆయన బహిరంగ స్పందించారు. దీన్ని బట్టి చూస్తే అయోధ్య రామిరెడ్డి గారు వెళ్లరనే విషయం క్లియర్‌గా అర్థం అవుతా ఉంది. ఓకే. రెండోది అయోధ్య రామిరెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ కరెక్ట్. హ్మ్. వైసీపీలో తప్పు లేకపోతే ఎందుకు ఓడిపోయింటారు? హ్మ్. తప్పు చేశారు కాబట్టి ఓడిపోయారు. ప్రజలకు వ్యతిరేకం కావచ్చు, ఇంతింత పార్టీ కావచ్చు. కాబట్టి ఆ తప్పులు జరిగాయని ఒప్పుకుంటే మంచిది. ఆ తప్పులేంటో పార్టీ పరంగా సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమీక్ష చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. లేకపోతే కేవలం తెలుగుదేశం మీద కోపం వస్తేనే గెలవాలంటే అది దైవాధీనం అయిపోతుంది. హ్మ్. వ్యతిరేకత ఒక మోతాదు మించి పెరిగితేనే ప్రభుత్వ వ్యతిరేకతతో గెలుస్తారు. హ్మ్. మోతాదుకు లోబడి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే అడ్జస్ట్ చేసుకునేస్తారు. అది ప్రమాదం. అప్పుడేం చేయాలి? మోతాదు
పరిమిత స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉండి ప్రతిపక్షం మీద ప్రజలకు కూడా మంచి అభిప్రాయం ఉంటే ఎక్కువ వ్యతిరేకత లేకపోయినా గెలిచిపోతారు. ఉమ్, పార్టీ సరిగ్గా వ్యవహరించకుండా, పార్టీ లోపాలను సరిదిద్దుకోకుండా కేవలం అధికార పార్టీ వ్యతిరేకత మీద ఆధారపడదాం అంటే ఒక గాలి రావాలి. ఉమ్. ఏమైనా సరే అధికార పార్టీ ఓడిపోవాలంటే గాలి వస్తేనే పార్టీ ఎలా ఉన్నా గెలిచిపోతుంది. ఏంటి మొన్న అపోజిషన్ వచ్చినట్ట 2024లో వచ్చినట్ట 24 కావచ్చు, 19 కావచ్చు, అట్లా గాలి రావాలి. ఉమ్, కానీ 19లో 2 గాలి ఉన్నాయి. జగన్ రావాలనే గాలి ఉండింది, చంద్రబాబు గారిని ఓడించాలనే గాలి ఉంది. ఉమ్, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు పోవాలనే గాలి ఉంది. ఉమ్, వచ్చే 29 ఎన్నికల్లో కూడా చంద్రబాబు గారు వెళ్ళిపోవాలనే గాలి వీస్తే వైసీపీ ఎట్లున్నా గెలిచిపోతుంది. ఉమ్, అలా కాదు అనే పరిస్థితి వస్తే వైసీపీ రావాలి, జగన్ మళ్ళీ రావాలి, తెలుగుదేశం పోవాలి. ఈ రెండు ఉంటే సేఫ్. ఉమ్, ప్రభుత్వం మీద చిన్న వ్యతిరేకత వచ్చినా గెలిచిపోతారు. ఓకే. కాబట్టి ఖచ్చితంగా వచ్చింది ఆ పార్టీ. వైసీపీలో చాలా లోపాలు ఉన్నట్టుగా వాళ్ళు అంగీకరించారు, అది నిజం. దాన్ని వాళ్ళు క్రమ పద్ధతిలో సమీక్షించుకోకపోతే అది ప్రమాదం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఏంటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఆయన 31 ఏమో వస్తా ఉన్నారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించి ఒక కీలక మీటింగ్ కూడా పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి ఏమైనా కీలకమైన మార్పులు చేర్పులు ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయా? ఏముండో ఆయన ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ నిర్దేశించిపోయాడు. దాని కంటిన్యూషన్ కోసం సమీక్ష పెడతా ఉంటాడు. ఉమ్, ఆయన ఏం నిర్దేశించాడు? నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చే లోపల అన్ని జిల్లా కమిటీలు పూర్తయిపోవాలి, ఉమ్, అన్ని నియోజకవర్గ కమిటీలు పూర్తయిపోవాలి, రాష్ట్ర స్థాయి అనుబంధ సంఘాలన్నీ పూర్తయిపోవాలి. ఉమ్, ఆయన 25 నెలల పాటు 25 ఎంపీ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 2 రోజుల చొప్పున, వారానికి 1 చొప్పున పెట్టుకున్నాడు. ఉమ్, 25 వారాల ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాడు. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేరే సంగతి. ఉమ్, ప్రతి వారం ఒక లోక్సభ నియోజకవర్గం, ఆ లోక్సభ నియోజకవర్గం రాత్రిపూట పనుకుంటాడు. ఉమ్, కాబట్టి ఇది ఎంతవరకు వచ్చింది దానికోసం సమీక్ష చేస్తుంటాడు. విజయసాయి రెడ్డి ఈ గోళ అవన్నీ మాటం ఆయనకి. ఉమ్, ఖచ్చితంగా ఆయన సమీక్ష చేయబోయేది ఫర్దర్ ప్రోగ్రామ్ కోసమే. ఆ, ఎందుకంటే ఆయన ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. మనం కూడా చాలా సార్లు చెప్పుకున్నట్టు కేడర్ లో ఈ అవును. రోజు కూడా విశ్వాసం రావట్లేదు. జగన్ మీద విశ్వాసం ఉంది, ఉమ్, కానీ రేపు మళ్ళీ గెలిచినా కూడా చుట్టూ ఉన్న వాళ్ళే ఉంటారు కదా, మా పరిస్థితి ఏందని మాకు డైరెక్ట్ గా జగన్ తోనే అసోసియేషన్ కావాలి, మధ్యవర్తులు ఉండకూడదని కోరుకుంటున్నారు కేడర్. ఉమ్, దాన్ని సాటిస్ఫై చేయడంతో పాటు తనకు ఒక భరోసా ఇవ్వడం కోసం నియోజకవర్గాల వారీగా వస్తున్నాడు. ఉమ్, ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో 2 గంటలు 3 గంటలు కూర్చుంటున్నాడు ఒక 50-60 మందితో. ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్. అవును. రెండో దీనికోసం కూడా ఇంకొక ఏర్పాటు చేశాడు. ఉమ్, జగన్ ఎలా మాస్టర్ ప్లాన్ లో ఉన్నారంటే ఈ జనవరిలోనే అన్ని కమిటీలు వేసేయమన్నాడు. ఉమ్, ఎందుకు వేసేయమన్నాడు? ఉదాహరణకు మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటారు. ఉమ్, మీ నియోజకవర్గానికి కూర్చుంటాడు జగన్. అశోక్ అని ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏం చేస్తాడు? తెలివి ఎక్కువైపోయి ఉమ్, నువ్వు కావాల్సిన 50 మంది కూర్చోబెడతావు, నీ మీద ఎవడు ఏం మాట్లాడకుండా. ఉమ్, ఇది వైసీపీకి తెలుగుదేశం లాగా స్ట్రక్చరల్ పార్టీ కాదు, అదొక మాస్ పార్టీ, జాతర అవును. పార్టీ. చాలా మాస్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? తెలివిగా ఉమ్, ఇది కూడా మన వాళ్ళు ఈ తెలివితేటలు ప్రదర్శిస్తారనుకొని ఉమ్, ఫస్ట్ కమిటీలు వేసేయమన్నాడు. ఉమ్, తిరుపతి నియోజకవర్గ కమిటీ, అనుబంధ సంఘాలు 19-20 ఉన్నాయి, దానికి అధ్యక్షులు, కార్యదర్శులు, ఉమ్, ఇట్లాంటివి. జిల్లా కమిటీ, ఉమ్, రాష్ట్ర కమిటీ వేస్తారు. దీంట్లో ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ కమిటీలో ఉండేవాళ్ళు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జాతీయ అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు అందరూ ఉంటారు కదా, అధ్యక్షులు, కార్యదర్శులు. ఉమ్, ఇలా ఒక్కొక్క నియోజకవర్గానికి 20, 30, 40 మంది అయితే ఉంటారు, ఉమ్, అన్ని కలిపి. ఆ 20 మంది పేర్లు హెడ్ క్వార్టర్ లో ఉంటుంది. ఉమ్, పేర్లు వేసేసి అడిగి పంపించాలి కదా, తిరుపతిలో ఎల్లయ్య, పుల్లయ్య అని. ఉమ్, ఈ కమిటీలో వాళ్ళందరినీ ఖచ్చితంగా నియోజకవర్గానికి పిలవాల్సిందే. ఉమ్, అశోక్ గారు ఇష్టాలు కాదు, వాళ్ళు కూడా ఫోన్లు చేస్తారు వీళ్ళు రమ్మని. ఓకే. కానీ అశోక్ అని ఆయన ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టలేడు. పని చేయాలి కదా, ప్రతిపక్షం అధికారంలో ఉంటే తిమిరెక్కి నీకు కావాల్సిన పెట్టుకుంటావు. ఉమ్, ఇప్పుడు పోరాటం చేయాలి కదా, ఎవడంటే వాడు పెడితే వాడు పని చేయడు, కొంచెం కెపాసిటీ ఉండాలి. ఓకే. ఖచ్చితంగా కెపాసిటీ ఉండే వాళ్ళే కమిటీలో వేస్తారు. ఆ కమిటీ సభ్యులందరూ నియోజకవర్గానికి రావాలి. ఆ రకంగా కొంతమంది ఎమ్మెల్యేలు తమకి ఇష్టం వచ్చిన వాళ్ళు పిలిచి కూర్చొని పెట్టే దానికి స్వస్తి పలికాడు ఇండైరెక్ట్ గా. ఉమ్, ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాత్మక వైఖరి. ఉమ్, కాబట్టి దీని ఎంతవరకు జరిగింది, వేసారా లేదా? మొన్న రైతులకు సంబంధించిన ధర్నా జరిగితే విద్యుత్ ఛార్జ్ వ్యతిరేకంగా 6 జిల్లాలు పార్టిసిపేట్ చేయలేదంట. అవును, వెంటనే చాలా 6 మంది. జిల్లాలు ఉమ్, పనిచేయించి 6 జిల్లాలు పనిచేయించాడు. మళ్ళీ ఒకరోజు సపరేట్ ధర్నా పిలిపించినాడు. ఉమ్, ఆ రకంగా ఉంటుంది జగన్ స్టైల్. కాబట్టి 3వ తేదీ జరగబోయే మీటింగ్ విజయసాయి రెడ్డి ఏమైనాడు, ఇవేవి కావు. ఉమ్, ఆయన చేయబోయేది తాను లోక్సభ నియోజకవర్గాల వారిగా కార్యకర్తలతో ముఖాముఖి తాను అనుకున్న టాస్క్లన్నీ అయిపోయినాయా లేవా, ఉమ్, అయిపోకుండా ఉంటే మిగిలింటే మిగిలిన ఎందుకు పూర్తి చేసి త్వరగా ఆయన ఆ పని స్టార్ట్ చేస్తాడు. ఉమ్, మళ్ళీ అసెంబ్లీలు కూడా స్టార్ట్ అయితే అసెంబ్లీకి పోవడు. ఉమ్, కాబట్టి ప్రజాక్షేత్రంలోకి అనకూడదు, కానీ కార్యకర్తల క్షేత్రంలోకి వెళ్ళడానికి ఉమ్, 3వ తేదీ సమీక్ష ఎంతవరకు వచ్చింది ఏంటనే దానికోసం మీటింగ్ తప్ప ఆయన విజయసాయి రెడ్డి గారి వ్యవహారం ఏమీ పట్టించుకోడు. ఉమ్. ఏంటి అసెంబ్లీ సమావేశాలు ఇంకా బాయ్కాటేనా? వైసీపీ ఇంకా వెళ్ళే పరిస్థితి ఉండదా? అంటే ఖచ్చితంగా నాకున్న అంచనా ప్రకారం ఆయన వెళ్ళడు. ఉమ్, నెంబర్ 1. ఉమ్, ఏదైనా అద్భుతాలు జరిగి వైసీపీ తెలుగుదేశం పార్టీ ఎట్లయినా జగన్ అసెంబ్లీకి రావించాల్సిందే ఉమ్, అని కానీ భావిస్తే
అప్పుడు వాళ్ళకున్న బ్రహ్మాస్త్రం ఏంటంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు గుర్తించడం. ప్రతిపక్ష నాయకుడిని గుర్తించారనుకోండి, ఇప్పుడు ఆయన కమిటీ అయిపోయినాడు కదా జగన్ గారు, అసెంబ్లీకి ఎందుకు రాను అంటే నాకు ప్రతిపక్ష నాయకుడు గుర్తిస్తే నేను మాట్లాడేదానికి అవకాశం, ఒక లాజిక్ వాడాడు. అవును. అదే కారణం అని నేను అనుకోను, లాజిక్ వాడట వాళ్ళు ఇవ్వరని. ఉమ్, ఇప్పుడు వాళ్ళు ఎట్టైనా సరే జగన్ అసెంబ్లీలో చూడాలనుకున్నాను అనుకోండి, అధికార పార్టీకి ఒక అవకాశం, ఉమ్, స్పీకర్కి విజ్ఞప్తి చేసి అది గుర్తించాను ఏం పోతుంది, మాజీ ముఖ్యమంత్రికి హోదా కన్నా ప్రతిపక్ష నాయకుడు హోదా అదనంగా వచ్చేది ఏం లేదు కదా, అవును. ప్రభుత్వానికి రూపాయి ఖర్చు ఏం అదనం లేదు, దాని ఉన్నది దీనికి వస్తుంది, క్యాబినెట్ ర్యాంక్ అది ఒకటి వస్తుంది, చిన్న పెద్ద ఖర్చు ఏం లేదు ప్రభుత్వానికి, మాజీ ముఖ్యమంత్రికి పెట్టే ఖర్చు దానికి కొనసాగుతుంది. కాబట్టి జగన్ ఎట్టైనా అసెంబ్లీకి లాగదాము అనుకున్నారనుకోండి, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించవచ్చు. అట్లాంటిది ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అయితే వస్తాడని నేనైతే అనుకోను. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు అలాంటి హోప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అదొక మంచి వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందేమో. చూడాలి అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 11 మందితో ఏం చేస్తారు, ఇది వేరే చర్చ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అసెంబ్లీకి రావాలంటే అధికార పార్టీ చేయాల్సిన పని ఇది తప్ప ఇంకేం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు రాడు. ఇంకా ఇప్పుడు మొదట్లోనే రాలా, ఇంకా ప్రభుత్వం అంత ఇంత వ్యతిరేకత పెట్టి ప్రజల్లోకి వెళ్ళిపోతాను అంటాడు. కాబట్టి జగన్ అసెంబ్లీకి రాకపోవచ్చు, ఆయన తీసుకుని నిర్ణయం, దాన్ని మనం సమర్థించట్లేదు. బట్ ఏదైనా మెరాకిల్ జరగాలంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు గుర్తించేస్తే వస్తాడు, రాక తప్పదు, ఎందుకంటే ఆయన కమిటీ అయిపోయాడు, ప్రతిపక్ష నాయకుడు గుర్తిస్తే వస్తానని. కాబట్టి అలాంటి పరిస్థితి వస్తే తప్ప రాడు. చూద్దాం సార్, ఇస్తారా ఇవ్వరా అనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.